హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పద్మిని. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీని వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందోనండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు అంటే 100 గ్రాముల వేరుశనగ పప్పులను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వేరుశనగ పప్పులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 10 నుంచి 12 పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి లోపల వరకు వేగితేనే చట్నీ రుచిగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పుదీనాని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ పోకుండా ఉండటానికన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పుదీనాని ఒక పక్కకు తీసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి 4 మీడియం సైజ్ టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మగ్గనివ్వాలి. ఇలా వేసి ఒక మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గాయా లేదా చూద్దాం. ఇలా ఒక ముక్కను ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుందండి టమాటాలు మగ్గాయా లేదా అని. టమాటాలు మగ్గిపోయండి. ఇలా మగ్గించుకున్న టమాటాలలోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనాలను ఇందులో వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలాగే ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఆలోపు ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని పొట్టు తీసి పెట్టుకుందాం. ఈ పుదీనా చట్నీ అన్నంలోకి కలుపుకొని తినడం స్టార్ట్ చేస్తే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పుల్ని అందులోకి వేసుకోవాలి. ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసి ముక్క చెక్కల్లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, టమాటాలను వేయాలి. ముందుగానే నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా రోట్లో నూరితే ఎలా వస్తుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోలో మంచి రెసిపీని మీ ముందుకు తీసుకువస్తాను. బాయ్ బాయ్.